YSR9 న్యూస్ కి స్వాగతం. వరంగల్ నూతనంగా తెలంగాణ రాష్ట్రంలో నెలకొల్పిన ఇన్స్టిట్యూట్ హ్యాండ్లూమ్స్ టెక్నాలజీ 10వ తరగతి ఉత్తీర్ణుల 23 సంవత్సరంలో గల అభ్యర్థులు వృత్తి విద్యా దరఖాస్తులు చేసుకోవాలని తెలంగాణ చేనేత జౌళి శాఖ హిమజా కుమార్ కోరారు. వరంగల్ కొత్తవాడలోని పద్మశాలి భవనంలో చేనేత కార్మికులకు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్స్ టెక్నాలజీ కోర్సు ప్రవేశాలపై కార్యక్రమంలో చేనేత జౌళి శాఖ ఓఎస్డి హిమజా కుమారి, టీపీసీసీ రాష్ట్ర వర్కింగ్ అధ్యక్షులు చిన్న వెంకటేశ్వర్లు, అధికారులు రాఘవరావు, వెంకటేశ్వర్లు, కార్మిక సంఘాల ప్రజాప్రతినిధులు, కార్మికులు తదితరులు హిమజా కుమార్, చిప్ప వెంకటేశ్వర్లు రాష్ట్ర ప్రభుత్వంలో నూతనంగా హైదరాబాద్లో వృత్తి విద్యా కోర్సుల కోసం ప్రవేశాలను కోరుతోందన్నారు. చేనేత కార్మికులకు సంబంధించిన విద్యార్థులు ఉపయోగించుకొని కోరారు. అది కూడా ఇప్పించి అంటే మీకు ఏమీ ఖర్చు పెట్టాల్సిన అవసరం లేకుండా పిల్లలు చదివించే బాధ్యత మేము తీసుకుంటాం. తర్వాత 3 సంవత్సరాలు అయిన తర్వాత మీకు బయట నుంచి కంపెనీస్ని తీసుకొచ్చి పిల్లలకి ఎంప్లాయ్మెంట్ కూడా తప్పకుండా 100% ఎంప్లాయ్మెంట్ ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి కూడా కృషి చేస్తాం. ఎందుకంటే మన రాష్ట్ర ప్రభుత్వం కానీ మనకి ఇప్పుడున్న ప్రిన్సిపల్ సెక్రటరీ మేడం గారు కానీ, తర్వాత ప్రిన్సిపల్ సెక్రటరీ మేడం శైలజారామయ్య గారే, అదేవిధంగా కమిషనర్ హ్యాండ్లూమ్స్ మేడమే, టెస్కో ఎండి మేడమే, హ్యాండీక్రాఫ్ట్స్ కూడా మేడమే. కాబట్టి మేడం చాలా ఇంట్రెస్ట్ తీసుకుంటున్నారు దీంట్లో. దాని వల్లనే మనకి తెలంగాణలో అవగాహన కల్పించడానికి ఒక 15 ప్లేసుల్లో మేము అవగాహన సదస్సులు పెడుతున్నాం. ఎందుకంటే హైదరాబాద్లో కూర్చొని మేము అడ్వర్టైజ్మెంట్ ఇస్తే ఇప్పుడు దాకా 10 అప్లికేషన్లు వచ్చినాయి కాదు కదా. జిల్లాలో ఉండేటటువంటి చేనేత కార్మికులకి చుట్టుపక్కల ఇంకా ఏం తెలియని వాళ్ళకు కూడా అవగాహన కల్పించి వాళ్ళకి ఒక ధైర్యం కల్పించి మీరు చదువుకోండి, వెనకాల మేము ఉన్నాము అని చెప్పడానికి. ముఖ్యంగా మనకేంటంటే ఇంగ్లీష్ మీడియంలో ఈ కోర్సు ఉంటుంది 3 సంవత్సరాలు. అక్కడ చేరి సీట్ వస్తుందా రాదా అనే అభద్రతా భావంతో ఉండగా కొంతమంది సార్ల సహకారంతో ఉద్యోగం పొందిన వాళ్ళను ఇప్పుడు మన కళ్ళ ముందట చూయించింది. మనము ఎంతో పోరాటం చేస్తే తప్ప మన కాకతీయ టెక్స్టైల్ పార్క్లో మనకు టెక్స్టైల్ పార్క్ వస్తుంది. టెక్స్టైల్ ఇంజనీరింగ్ కాలేజీ వరంగల్లో ఏర్పాటు చేయాలి. వరంగల్లో ఏర్పాటు చేసిన టెక్స్టైల్ ఇంజనీరింగ్ కాలేజీలో మన చేనేత పద్మశాలి పిల్లలకే అందులో మనకు సీట్లు కేటాయిస్తే ఆ టెక్స్టైల్ పార్కు ఓపెన్ అయ్యే లోపు మనోళ్ళందరూ కూడా శిక్షణ పొంది ఉంటారు, అందులో ఉద్యోగాలు వస్తాయని చెప్పి అనేక రిప్రజెంటేషన్లు గత ప్రభుత్వంలో మనం ఈ ప్రభుత్వానికి ఇచ్చి ఉన్నాం. మన అదృష్టం ఏంటంటే ప్రజాప్రభుత్వం ఏర్పడ్డది. రేవంత్ రెడ్డి గారి హయాంలో మన సురేఖక్క మంత్రి గారి ఆలోచన మేరకు ఈ యొక్క కాలేజీ వరంగల్కు రావడం ద్వారా వాళ్ళందరికీ మనం ఒకసారి కృతజ్ఞతలు తెలియజేద్దాం. కానీ అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం అనేది